హాయ్ అండి. హలో అండి అందరికీ. సో, ఈరోజు ఆల్రెడీ నా ఛానల్ చూసే వాళ్ళకైతే తెలుస్తది. నేను రకరకాల డిజైన్స్, హ్యాండ్స్ డిజైన్స్ అండ్ ఆల్సో బ్యాక్ నెక్ డిజైన్స్ చాలా డిజైన్స్ అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను. ఈరోజు మనం ఒక మంచి హ్యాండ్స్ డిజైన్ చూద్దామండి. సో, ఇదేంటంటే హ్యాండ్‌కి ఆల్రెడీ నేను స్కాలప్ డిజైన్ అంటారు కదా! ఇలాగ కర్వ్స్ వచ్చినట్టు అది నేను ఆల్రెడీ కట్ చేసి ఉంచాను. సో, దీనిలో నేను కట్ చేయడం అయితే చూపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోస్ చాలా హ్యాండ్స్‌కి ఇలాంటి డిజైన్స్ పెట్టాను. అంటే రకరకాల వేరే వేరే మోడల్స్‌తో. ఈ కటింగ్ చాలా దానిలో చూపించారండి. మామూలుగా మెజర్‌తో అయితే ఎలా చేయాలి, అదే ఏదైనా ఒక బాటిల్ క్యాప్‌తో అయితే ఎలా చేయాలి అలాగా. సో, అందుకని ఇక్కడ నేను ఆ కర్వ్ కటింగ్ అయితే చూపించట్లేదు. సో, ఇదేంటంటే హ్యాండ్‌కి పైన ఒక పార్ట్, కింద ఒక పార్ట్ మొత్తం హ్యాండ్ అనమాట. 2 కలర్స్ వస్తాయి. సో, ఇది మనకి ఆది బ్లౌజ్ హ్యాండ్ లూజు. ఈ హ్యాండ్ లూజ్ ఎంతైతే అంత లూజ్ తీసుకున్నాను. అలాగే వెడల్పు 4 ఇంచెస్. ఇది హ్యాండ్‌కి కిందకు వచ్చే పార్ట్ అనమాట. ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్ ఉంది కదా సిమెంట్ లైట్ కలర్ది, అది హ్యాండ్‌కి పైన వచ్చే పార్ట్. 2 కలర్స్ అనమాట వేరువేరుగా. సో, దానికోసం. సో, దీనికి ఒరిజినల్ క్లాత్ అయితే కింద సిమెంట్ కలరు, పైదానికేమో యెల్లో కలరు. సో, ఫస్ట్ మనం ఈ యెల్లో కలర్ది ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం. బ్లౌజ్ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. సూపర్ అసలు. సో, ఫస్ట్ మనం కింద ఏదైతే ఒరిజినల్ క్లాత్ ఉందో అది నేను అటు ఇటు కొంచెం సరిపోక నేను సిమెంట్ కలర్ కొంచెం గ్రే కలర్ ఉంటే నేను అది యాడ్ చేసానండి. సో, అది ఆల్రెడీ ఖర్చులోకి వెళ్ళిపోద్ది, ప్రాబ్లం అయితే ఉండదు. సో, కింద యెల్లో కలర్ ఏదైతే ఉందో అది ఎలా ఉన్న క్లాత్ అలాగే, డిజైన్ ఏం మార్చక్కర్లేదు, తిరగేయక్కర్లేదు, ఎలాగున్న క్లాత్ని అలాగే వేసేసి కింద పెట్టి దానిపైన మనం ఏదైతే లైనింగ్ కట్ చేసుకున్నామో ఆ లైనింగ్ని నేను వేసానండి. కిందది ఏంటంటే కంప్లీట్ యెల్లో కాదు, యెల్లో అండ్ గ్రే మిక్సింగ్లా ఉందన్నమాట అది. సో, నేను అందుకనే గ్రే లైనింగే వేసాను. అంటే లైట్ కలర్ లైనింగ్ అయితే ఇంకా లైట్ అయిపోతుందని చెప్పి. సో, అలా మొత్తం అంతా స్టిచ్ చేసేసిన తర్వాత ఏదైతే షేప్ మనం కట్ చేసుకున్నామో ఆ షేప్లో స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఏదైతే మనకు ఒరిజినల్ క్లాత్ ఉందో దాన్ని నీట్గా చక్కగా కట్ చేసేసుకోవాలి. సో, అలా మొత్తం కట్ చేసేయండి. మొత్తం కట్ చేయడం అంతా చూపించట్లేదు, ఎందుకు టైం వేస్ట్ కదా అని చెప్పి. సో, అలా కట్ చేసిన తర్వాత ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో కార్నర్స్లో చిన్న చిన్న కటింగ్లు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం తిరగేసేద్దాం. తిరగేసినప్పుడు ఫింగర్ని ఆ డిజైన్లో ఇలా తోస్తూ ఒక ఫింగర్తో తిప్పేయాలన్నమాట. సో, తిప్పేస్తే మనకి ఇప్పుడు డిజైన్ అయితే వచ్చింది కదండి. ఈ డిజైన్ మీద మళ్ళీ మనం కుట్టు వేసేసుకోవాలి. ఈ కుట్టు వేసేటప్పుడు ఈ లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్కి మధ్యలో ఫింగర్ పెట్టి ఇలా తోస్తూ ఉంటే మనకు చక్కగా షేపు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి మధ్యలో ఫింగర్ పెట్టి మనం డిజైన్ తోస్తూ ఉంటే మనకు తెలుసు కదా డిజైన్ ఎక్కడ ఉందో. సో, ఆ డిజైన్ ఇలా బయటికి తోస్తూ ఉంటే మనకి కరెక్ట్గా షేప్ వస్తుంది అనమాట. సో, ఆ షేప్ మీద అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడం. యెల్లో కలర్ థ్రెడ్ వేయాలి. మొత్తం దాని మీద స్టిచ్ చేసేయాలండి. మొత్తం అలా స్టిచ్ చేసేసిన తర్వాత చూడండి లాస్ట్కి వచ్చింది. ఈ లాస్ట్ మన డిజైన్ పెట్టం, అది ఎందుకు పెట్టం ఏంటి అనేది కూడా చాలా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను. ఖర్చుకో ఉంటుంది కాబట్టి లాస్ట్లో డిజైన్ పెట్టం అనమాట, మధ్యలో మొక్కకే డిజైన్ పెడతాం. సో, అయిపోయిన తర్వాత ఈ లోపల వైపు పైన లైనింగ్ ఉందండి. లైనింగ్ని నార్మల్గా మన ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసేసుకోవాలి. మిగతా పార్ట్ అంతా కింద ఆల్రెడీ షేప్ దగ్గర ఆల్రెడీ తిరగేసేసుకున్నాం. మిగతా పార్ట్ సో అయిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ని మనం కట్ చేసేసుకోవాలి. మొత్తం కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఏదైతే ఉందో అదంతా కట్ చేసేస్తాం. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకు చక్కగా వచ్చింది కదా షేపు. ఇది పై పార్ట్ అనమాట, హ్యాండ్లో పై ముక్క. ఇప్పుడు కింద ముక్క కోసం వాడు ఇందాక లైనింగ్ చూపించాను కదండి, లూజ్ ఎంత అయితే మన హ్యాండ్ ఉందో అని తీసుకున్నాం కదా 4 ఇంచుల వెడల్పుతో. సో, దీనికి ఫస్ట్ లైనింగ్ కింద పెట్టి దానిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టుకోవాలి. పెట్టి ఒకవైపు ముందు కుట్టు వేసేయాలి. అంటే లైనింగ్ పైన ఉండగానే మనం కుట్టుకుంటే మనకి లైనింగ్ మెజర్ కదా, కొలత లైనింగ్ కాబట్టి మనకి ఎక్కడ తేడా రాదనమాట. సో, అలా కుట్టేయాలి.
నాకు లైనింగ్ ముక్క చిన్నదే ఉందని చెప్పి మధ్యలో జాయింట్ వేసాను, అంటే పొడవు సరిపోలేదని. సో అదే జాయింట్ మీకు అది పెద్ద క్లాత్ ఉంటే ప్రాబ్లం ఏం లేదు, చిన్న చిన్న ముక్కలు ఉంటే కనుక జాయింట్లు వేసుకుంటాం. సో అయిపోయిన తర్వాత దీన్ని తిప్పేసి సేమ్ మళ్ళీ అదే దాని మీద ఏదైతే ఫస్ట్ కుట్టేసిన తర్వాత దాన్ని తిప్పేయాలి. ఇందాక మనం షేప్ తిప్పాం కదా, అలాగా తిప్పేసి ఇంక షేప్ దీనికి లేదు కాబట్టి స్ట్రైటే కాబట్టి డైరెక్ట్ ఒకసారి తిప్పేవి అంతే. తిప్పేసి మళ్ళీ కుట్టేసేది. కుట్టు వేసేసిన తర్వాత ఈ చుట్టూ మిగతాదంతా కూడా కుట్టేసేయాలి. అంటే లైనింగ్ క్లాత్ అండ్ ఒరిజినల్ క్లాత్ని మొత్తం జాయింట్ చేసేయాలన్నమాట. ఇది చేసేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏదైతే మనకి ఒరిజినల్ క్లాత్ ఉందో దాన్ని మనం కట్ చేసేసుకుంటాం. కట్ చేసేసుకున్న తర్వాత ఎటువైపు అయితే కట్ చేసామో అటువైపే చిన్నది మనం ఫోల్డ్ చేసి లోపలికి చిన్న ఫోల్డ్ కుట్టేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా ఏదైతే ఉందని కట్ చేసాం కదా అటువైపు, ఎందుకంటే అది హెమ్మింగ్ కోసం చిన్న దారాలు రాకుండా స్టిచ్ చేస్తాం కదా, అలా చిన్న మొక్కలు అలా స్టిచ్ చేసుకొని తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి. దాన్ని అయిపోయిన తర్వాత సో ఇప్పుడు మనకి క్లాత్ ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు మనం దీన్ని ఆల్రెడీ మనం ఇందాక ఏదైతే రెడీ చేసుకున్నామో ఎల్లో క్లాత్ని, సో దాన్ని ఇలా దీని మీద పెట్టి అల్పిన్స్ పెట్టుకుంటే మనకి చక్కగా కదలకుండా ఉంటుంది అనమాట. బాగా అలవాటు అయిపోయిన వెళ్తే కుట్టవచ్చు, కానీ లేదు అల్పిన్స్ పెట్టుకుంటే నేను ఎంత అలవాటు ఉన్నా సరే నేను మాత్రం అల్పిన్స్ పెడతాను. ఎందుకంటే ఇంక తేడా వచ్చిందంటే మళ్ళీ ఎప్పాలంటే మాత్రం మరి మామూలుగా ఉండదు మనకు టార్చరు. కుట్టెప్పాలంటే మాత్రం కుట్టేయడం ఎంత ఈజీయో కుట్టెప్పడం నాకైతే చాలా ఇబ్బంది. సో అల్పిన్స్ పెట్టుకుంటే మనకు చక్కగా కదలకుండా ఎటు తేడా రాదనమాట. అంటే ఒక దగ్గర ఎత్తుగా ఒక దగ్గర తక్కువగా వెడల్పులు ఎక్కడ తేడా రాకుండా ఉంటుంది. సో అల్పిన్స్ పెట్టుకుంటే మనకి ఈజీ కూడా, పని కూడా ఈజీ మనకి. సో అలా పెట్టేసుకొని ఇప్పుడు దాని మీద మనం కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. దేని మీద వేయాలంటే ఇప్పుడు ఎల్లో షేప్ ఉంది కదా, ఎల్లో దాని మీద ఎల్లో థ్రెడ్ వేసి కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. యాక్చువల్గా మెషిన్ కొంచెం సైడ్కి అయినట్టుంది కెమెరాలో, నేను చూడలేదు. సో నేను వీడియో వాయిస్ ఇచ్చేటప్పుడు చూశాను, అందుకనే మెషిన్ కుట్టడం కొంచెం కొన్ని దగ్గర కనిపించట్లేదు అనమాట. సో దాని మీద ఆ షేప్ మీద అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. మీకు అర్థమవుతుంది కదండి. చక్కగా మనం ఒక 2 hours కూర్చుంటే మంచి డిజైనర్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసేసుకోవచ్చండి. దానికోసం బయట ఒక 500, 600, 700 ఎంతో ఎక్కువే ఉంటాయి అనుకుంటాను నాకు తెలిసి. నేనే స్టిచ్ చేసుకుంటాను కాబట్టి నాకు తెలియదు రేట్లు. కానీ చాలామంది చెప్తారు ఎంత ఇచ్చాను, ఎంత కుట్టించాను, ఎలా కుట్టాను, అలా కుట్టాను, అయినా సరిగ్గా లేదు, ఇలా లేదు, డబ్బులు పోయాయి ఇలా అని. సో మనదైతే మనం చక్కగా మనమే స్టిచ్ చేసుకోవచ్చు. బయటికి స్టిచ్ చేసుకుంటే డబ్బులు కూడా సంపాదించవచ్చు, అది వేరే సంగతి. కానీ కనీసం మనం స్టిచ్ చేసుకున్నా మనకు ఒక రకం సాటిస్ఫాక్షన్, చాలా హ్యాపీ, డబ్బులు మిగులుతాయి అన్నీ కూడా. ఆ డబ్బులతో ఇంకో చీర కూడా వచ్చేస్తుంది మనకి. సో అలా అనమాట. సో చూసారు కదండి, ఇది వచ్చింది. ఇప్పుడు కింద మనం హెమ్మింగ్ మామూలుగా చేతి పని ఏదైతే చేసుకుంటామో అలా చేతి పని చేసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగా వచ్చింది కదండి ఇది బ్లౌజ్. అసలు ఆ కింద సిమెంట్ కలర్ ఎలాగా ఖర్చులోకి వెళ్ళిపోతుంది. మీకు బ్లౌజ్ మొత్తం కూడా అయిపోయి చూపిస్తాను. సో ఇదండి ఈ బ్లౌజు, చాలా అంటే చాలా బాగుంది కదండి. సో ఈ హ్యాండ్స్ ఇలాగ వచ్చాయి మనకి చక్కగా, కిందేమో గ్రే కలరు, పైనేమో ఎల్లో. సో యాక్చువల్గా ఇదేంటంటే బ్యాక్ నెక్ అది ఇచ్చారనమాట, వెనకాల హోల్ లాగా. అంటే బోట్ నెక్ వచ్చి మళ్ళీ హోల్ వస్తుంది, కంప్లీట్ రౌండ్లా కాకుండా ఆ షేప్లో ఇచ్చాను. అది కూడా నేను ఎలా మెజర్ చేశాను ఏంటి అనేది నేను అప్లోడ్ చేశానండి, ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి. సారీ అయితే యాక్చువల్గా ఇది గ్రే కలర్ సారీ, కానీ బార్డర్ చాలా బాగా వచ్చింది దీనికి. హ్యాండ్కి మాత్రం ప్లెయిన్ బార్డర్ ఇచ్చాడు. చీర అంతా మాత్రం అదే కలర్ బార్డర్ మీద చూసారు కదా, ఇది హ్యాండ్ ఇచ్చినట్టు ప్లెయిన్ అనమాట. ఇది పళ్ళు వైపు చిన్న ముక్క ఇచ్చాడు. సో మిగిలిన చీర అంతా మాత్రం బార్డర్ చక్కగా థ్రెడ్ వర్క్, అదొక ఒక రకమైన ఈ మ్యాటీ స్టిచ్లా వస్తుంది కదా, అలాంటి డిజైన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో దానికి అక్కడక్కడ బుట్టిల్లా ఇచ్చాడు. సో ఇలా కాకుండా ఈ బ్లౌజ్ ఇలా కాకుండా దీనికి ఇలాగా బౌ కూడా చేసుకొని ఇంకా మనం ఏమైనా రకరకాల ట్రై చేయొచ్చండి. నేను దానికోసం పెట్టి చూపిస్తాను. హెయిర్ క్లిప్ యాక్చువల్గా అది, అంటే మీకు ఐడియా కోసం చూపిస్తాను. అలా కూడా మనం చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కిందనే పెట్టవచ్చు, పైన పెట్టవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.